ఇక మా అక్కలు ఆడబిడ్డలు అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగుండే మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా దీపించండు మా అక్కల్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూర్చోబెట్టిరా మీరందరూ వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే జరసేపాలతో మాట్లాడేటోళ్ళని అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా జోగులాంబ జాతరకు పోవాలన్నా భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర నన్ను చేయి చాపాలి లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి చాపాలి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకపోతే మనసులో దుఃఖం ఉండేది బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది దసరాకు అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు కానీ ఇవాళ మా అక్కలు చెప్పాలి మీ తమ్ముడో మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ₹1 అడిగినరా అక్క అడిగినరా మా ఆడపిల్లలు చెప్పాలి ₹1 టికెట్ అన్న పెట్టిరా 8,100 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కట్టింది ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకు మా అక్కలు అరిసేయుతుంది 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు ఈరోజు 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం పండుగ పూట నాడు చీర సారె పెట్టేది తెలంగాణ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల చీరలు ఇచ్చినాం చీరలు మనం 1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి 65 లక్షలే వచ్చినాయి అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీలలో మిగతా 35 లక్షలు అందుకే ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచడమే కాదు 1 కోటి మంది ఆడబిడ్డలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది